ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమున మీ అందరికీ శుభవందనాలు తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారా? దేవునికే స్తోత్రం. మనందరము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. మేము మంగళవారం ఉపవాస ప్రార్థన జరుగుద్ది అమ్మ. ప్రతి ఒక్కరూ మంగళవారం ప్రార్థనలో చాలామంది లైవ్ చూస్తారు. దేవుని సన్నిధిలో ఆ లైవ్లో చాలా ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఉదయకాలం వాక్యం వింటూ మంగళవారము ఆదివారము లైవ్లో ఉంటూ నిజంగా నాకైతే ఒకటే కోరిక, స్త్రీలైన మనందరము కూడా ఇంట్లో ఒకవేళ ఉన్నా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే రండి. లేకపోతే ఇంట్లో గనక ఒకవేళ మనం ఉన్నట్టయితే ఖాళీగా మధ్యాహ్నమే కదా, మధ్యాహ్నం 12 గంటలకి ఖాళీగా ఉంటాం, ఉపవాసంలో ఉంటాం. లేదంటే మనం ఒంటరిగా ఉంటాం. 1 గంట సేపు ఆ లైవ్ వచ్చేటప్పుడు మీరు ఏకీభవిస్తూ ఆ ప్రార్థనలో గనక మీరు ఉన్నట్టయితే దేవుడు అనేకమైన వాగ్దానం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆత్మతో నింపుతాడు. మనము స్త్రీలుగా కుటుంబముగా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా ప్రభువైన యేసు మనకి నేర్పిస్తూ ఉంటాడు. అందుకనే మీరు కూడా ఇంకా ఎవరైనా ఇందులో పాల్పంపులు పొందకపోతే మీరందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసి మీరు ఈ ఖాళీ టైంలో మీరు ఖచ్చితంగా లైవ్లో ఉండండి. దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తారు, మనల్ని వాగ్దానం చేస్తాడు. మనం శక్తివంతులంగా ప్రార్థనలో నిలిచి ఉంటాము అని చెప్పి మీరు అందరికీ చెప్పండి. ఉంటున్నందుకు కూడా వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు అని స్వరము విని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ చిన్నవాడున్న చోట దేవుని స్వరము విని ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది? హాగరు చక్కటి పేరు పెట్టింది కదా దేవుడికి. ఆయన చూచుచున్న దేవుడు అని మంచి పేరు పెట్టింది. ఇక్కడ దేవుడు అంటాడు, మనం చదివాం కదా, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ మొర ఎందుకు పెడుతున్నాడు? చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలైతే అన్నిటికీ ఏడుస్తూ ఉంటారు కదా, దేవునికే స్తోత్రం. కానీ ఈ చిన్నవాడు ఏడుపులో ఒక అద్భుతమైన మర్మము దాగి ఉంది, ఒక అద్భుతమైన కృప దాగి ఉంది. ఈ హాగరు తర్వాత ఈ చిన్నవాడు వీళ్ళిద్దరూ ఒంటరిగా విడబెట్టబడ్డారు కదా. నిజమే, కొన్ని తప్పులకి మనం కూడా ఒంటరిగా నిలబడతాం. ఇంకొకటి కొన్నిసార్లు దేవుని చిత్తంతో మనం ప్రబలాలి, విస్తరించాలి అంటే కూడా ఒక్కొక్కసారి మనం ఒంటరిగా నిలబడే స్థితిని దేవుడే మనకి హాగరికి కలగజేశాడు. హాగరు దేవుని సన్నిధిని తెలియదు, కానీ ఆమె అందుకే ఆ చిన్నవాని మొర, ఆ చిన్నవాడు ఎవరంట? ప్రార్థన పరుడైన, విశ్వాసపరుడైన, విశ్వాస వీరుడైన, దేవునికి స్నేహితుడైన అబ్రహాం యొక్క రక్తం చేత ఆయన జన్మించాడు. కాబట్టి ఆ మొరను దేవుడు విని తట్టులేక వచ్చి హాగరుని గద్దిస్తున్నాడు. హాగరు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వెందుకు కూర్చున్నావు? ఆ పిల్లోడు ఏడుస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావంటే హాగరు అంటుంది, అయ్యా, నేను ఆ పిల్లవాని సావు నేను చూడలేను అని బాగా ఏడుస్తుంది. దాహము కోసము ఏడుస్తున్న ఆ బాలుడికి ఆయన చక్కగా చూడండి, అప్పుడు స్వరం మళ్ళీ వినపడుతుంది, హాగరు భయపడకము. నిజమే, హాగరు నీకేమొచ్చింది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నిజమే, నువ్వెక్కడ ఉన్నా, ఎక్కడ ప్రార్థన చేస్తున్నా, ఎక్కడ అంగలారుస్తున్నా, మనమే స్థిరం లేని మనస్తత్వాలు కలిగిన వారం కదా. నిజంగా మనం ఎక్కడుండి దేవుని సన్నిధిలో ప్రార్థించినా దేవుడు మన మొర వింటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ బాత్రూంలో ప్రార్థించినా కదా. ఒక్కోసారి నేను కూడా చాలాసార్లు బాత్రూంలోకి వెళ్ళి పంపిప్పుకొని నా హృదయ భారం అంతా కూడా చాలా నీళ్ళ సౌండ్లో, ఆ నీళ్ళ శబ్దంలో ఏడ్చుకుంటూ అంగలార్చుకుంటూ, ప్రభువా నా మొరను, నా శ్రమను ఆలకించమని ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఆ సమయంలో, ఆ నీళ్ళ శబ్దంలో, ఆ ఒంటరి యొక్క గదిలో, ఆ ఒంటరి యొక్క రూమ్లో దేవుడు నా యొక్క స్వరం, నీళ్ళల్లో శబ్దం కలిసిపోతుంది కానీ
మన స్వరం ప్రభుతో కలిసిపోతుంది. నీవు కూడా ఎన్నో మార్లు ఒంటరిగా ఏడ్చుంటావు, ఒంటరిగా కన్నీరు కాచుంటావు. దేవుని బిడ్డ, ఎన్నిసార్లు ప్రభు అంటున్నాడు, భయపడకము. ఎందుకో తెలుసా? అదుగో నీళ్ల ఓట చూసి, అదుగో నీకోసం దేవుడు నీళ్ల తిత్తిని ఏర్పాటు చేశాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నీళ్ల తిత్తిని తీసుకొచ్చి నీ కుమారునికి తాగిచ్చి నీవు నీ కుమారుడు బ్రతుకు అన్నాడు. అంతే. ఆయన సావును కోరే దేవుడు కాదు. ఎందుకు నా కొడుకుని లేకపోతే నా బిడ్డల్ని సావు కోరాడు దేవుడు అని అనుకుంటున్నావా? కోరేవాడు కాదు. తప్పకుండా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిందంటే అది దేవుని చిత్తమే జరుగుతుంది, కానీ మన చిత్తము దొరకదు. హిజ్కియాకి ఆ ప్రార్థనతో ఆయుష్ పోయేశాడు. మనకు ఆయుష్ పోయలేదు అంటే అది దేవుని నిర్ణయించినటువంటి మరణం. ఎవరైనా మరణంలో మరణించిన వారి ఇంట్లో దుఃఖంగా, వేదనగా కన్నీరు కారుస్తున్నావా బిడ్డ? నువ్వేం భయపడకు. దేవుడు అంటున్నాడు, నేను నీకు నీ మొర వింటున్నాను, నువ్వున్న దగ్గర నీ స్వరం వింటున్నాను. నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. ఏ క్షణమైనా ప్రభు అంటున్నాడు, నన్ను చూచుచున్న దేవుడు అని హాగరు పేరు పెట్టినట్టుగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒంటరిలో, దుఃఖంలో, ఆ వేదనలో, ఆ యొక్క దీనస్థితిలో ప్రభు నీ స్థితిని, నీ స్థితిగతులను మార్చి నిన్ను లేపబోతున్నాడు. అటువంటి కృప ప్రభునేసు వాక్యం వింటున్న మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ సమయంలో మీరు దిగి వచ్చిన తండ్రి నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి, ఓదార్చండి అయ్యా. హాగర్లాగా ఒంటరిగా మిగిలి బిడ్డల్ని పెట్టుకుని ఏ తల్లి ఏడుస్తుందో ఆ తల్లి జీవితంలో స్వరం వినిపింపచేసి, ఏ తండ్రి ఏడుస్తున్నాడో వారికి స్వరం వినిపింపచేసి తండ్రి, ఈ రోజంతా వాళ్ళ కన్నీళ్ళకి ఆ బిడ్డలకు మంచి ఆశీర్వాదాన్ని, కార్యము హాగరు కుమారుడికి చేసినట్టుగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ కుమారులకు, వాళ్ళ కుమార్తెలకు జరిగించి ఈ రోజంతా తోడుగా ఉండి స్వస్థపరిచి తాకి ముట్టమని, ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు తప్పకుండా మీకు తోడై ఉన్నాడు. ఆమెన్.